హాయ్ ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో వెజిటబుల్ కడాయి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు ముందుగా ఒక పాన్ లో నీరు వేడి చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత వెజిటబుల్స్ ని సన్నగా కట్ చేసుకోవాలి. పొటాటో, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్ వేసుకొని 10 నిమిషాల సేపు బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అయిన తర్వాత పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసుకొని కొద్దిగా జీలకర్ర, రెండు లేక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని బాగా వేపుకోవాలి. కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ వేగిన తర్వాత 3 లేక 4 టమోటాలు ప్యూరీ వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, ½ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా, ½ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకుందాం. తర్వాత చిటికెడు సాల్ట్. వెజిటబుల్ ఉడికించడానికి మనం ఆల్రెడీ ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాము. ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. మనం ముందుగా ఉడికించుకున్న వెజిటబుల్స్ వేసుకుందాం. గ్రేవీ కోసం మరి కాస్త నీరు పోసుకుందాం. కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్, అరకప్పు ఫ్రెష్ క్రీమ్, వేసుకొని 2 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన వెజిటబుల్ కడాయి తయారైపోతుంది. ఇది చపాతీలోకి ఎంతో బాగుంటుంది. ఫుడ్ రెసిపీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.